హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే డబ్బులు ఎమర్జెన్సీగా అవసరం ఉన్నప్పుడు బయట ఇంట్రెస్ట్కి తీసుకోవడం అనేది ఈజీ వే. బట్ ఈ ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకునే దగ్గర కంపల్సరీ కొంచెం డిలే అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మనం ఇంట్రెస్ట్కి డబ్బులు అడిగితే ఒక 2-3 డేస్ పట్టొచ్చు, 1 వీక్ పట్టొచ్చు, 10 డేస్ అయినా పట్టొచ్చు. అండ్ ఇంకొంతమందికి బయట ఇంట్రెస్ట్కి తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఇలాంటి కేసెస్లో పర్సనల్ లోన్స్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్, 100% బెస్ట్ ఆప్షన్. బట్ చాలామంది తెలియకుండా ఏం చేస్తున్నారంటే పర్సనల్ లోన్స్ అనేది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నారు, అక్కడ లోన్ యాప్ అని సెర్చ్ చేస్తున్నారు. అక్కడ ఫస్ట్ లిస్ట్లో ఏ యాప్స్ అయితే వస్తాయో అక్కడ అట్రాక్టివ్గా ఏవైతే కనబడతాయో, అట్రాక్టివ్గా అంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు లోన్ ఇస్తామని చెప్పి యాప్స్ బ్యానర్స్ వేసుకుంటాయి కదా. సో ఆ అట్రాక్టివ్గా కనబడ్డప్పుడు వాళ్ళు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, మొబైల్లో డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నారు. సో ఎలాంటి అవగాహన లేదు యాప్ పైన, అసలు మార్కెట్లో దాని పేరు కూడా తెలియదు. బట్ అందులో డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని లోన్ అనేది తీసుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ప్లే స్టోర్లో కానీ ఆన్లైన్లో కానీ మార్కెట్లో చైనీస్ యాప్స్ అండ్ ఫ్రాడ్ చేసే యాప్స్ అనేది చాలా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఇష్టం వచ్చిన యాప్లో అవగాహన లేకుండా సో ఏ యాప్లో పడితే ఆ యాప్లో మీ డీటెయిల్స్ అనేది ఇచ్చి లోన్స్ అనేది తీసుకోకండి. సో అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. మీకు పర్సనల్ లోన్ అనేది అవసరం పడ్డప్పుడు మీరు ఏదైనా బ్యాంక్లో ఒక పర్సనల్ లోన్ తీసుకుంటే, ఏదైనా వేరే గోల్డ్ లోన్ తీసుకుంటే ఎంత టెన్షన్ ఫ్రీగా, ఎంత బేఫికర్గా ఉంటారో, సో అట్లా టెన్షన్ ఫ్రీగా బేఫికర్గా ఉండే పర్సనల్ లోన్ యాప్స్లో మాత్రమే లోన్ తీసుకోండి. సో ఈ వీడియోలో చాలామందికి అవగాహన లేదు కాబట్టి, జెన్యూన్ ట్రస్టెడ్ యాప్స్ ఏవి ఉన్నాయో అవగాహన లేవు కాబట్టి, సో ఈ వీడియోలో మీరు బ్యాంక్లో లోన్ తీసుకుంటే ఎంత టెన్షన్ ఫ్రీగా ఉంటారో బిందాస్గా, సో అలా టెన్షన్ ఫ్రీగా ఒక బ్యాంక్ లాగా నమ్మకంగా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేసే టాప్ 3 లోన్ యాప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ యాప్స్లో ఎంత నుంచి ఎంతవరకు లోన్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, అండ్ అట్లాగే ఈ లోన్స్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, సో ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా లోన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు దాని గురించి పెద్ద టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేసే అవసరం లేకుండా నేను ఇప్పుడు చెప్పిన కంటెంట్ అనేది మీకు మైండ్లో ఉంటుంది కాబట్టి, సో మీరు ఎలాంటి డౌట్, ఎలాంటి రీసెర్చ్ లేకుండా డైరెక్ట్గా నేను చెప్పిన యాప్స్లో ప్రొసీడ్ అయిపోవచ్చు. కాబట్టి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వస్తే టాప్ 3 ట్రస్టెడ్ జెన్యూన్ మీకు బ్యాంక్ లాగా సర్వీస్ ప్రొవైడ్ చేసే యాప్స్లో ఫస్ట్ ప్లేస్లో మీకు క్రెడిట్ బి యాప్ అయితే వస్తుంది. సో క్రెడిట్ బి యాప్ గురించి మీరు నేను చెప్పింది నమ్మకం లేకపోతే మీరు కూడా ఇంకా ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకోవచ్చు. సో క్రెడిట్ బి అనేది బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే జీరో సిబిల్ స్కోర్, మొత్తానికి సిబిల్ స్కోర్ స్టార్ట్ అవ్వని వాళ్ళకి కూడా చాలామందికి ఈ యాప్ అనేది పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేసింది. దాని ద్వారా 2 బెనిఫిట్స్ వస్తున్నాయి. మీ అవసరానికి డబ్బులు వస్తున్నాయి లోన్ ద్వారా, అండ్ మీ సిబిల్ స్కోర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సిబిల్ స్కోర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఫ్యూచర్లో వెహికల్ తీసుకున్న, ఇల్లు కట్టుకున్నా కానీ మీకు ఎక్కడైనా కానీ ఆ సిబిల్ స్కోర్ అనేది యూజ్ అవుద్ది. సో ఈ క్రెడిట్ బి అనేది ది బెస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. బ్యాంక్ లాగా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్న రోజులు. అండ్ దీంట్లో లోన్ లిమిట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫ్లెక్సీ లోన్ అని అంటే మీరు స్టూడెంటే కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడే కానివ్వండి, శాలరీడే కానివ్వండి, మీ ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఫ్లెక్సీ లోన్ తీసుకుంటా అంటే మీకు 1000 రూపీస్ నుంచి 80,000 వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇందాక చెప్పుకున్నట్లుగా జీరో సిబిల్ స్కోర్ అనుకోండి, మొత్తానికి సిబిల్ స్కోర్ లేదనుకోండి, మీకు కొంచెం తక్కువ లోన్ లిమిట్ అనేది వస్తుంది. అదే మీకు ఆల్రెడీ సిబిల్ స్కోర్ స్టార్ట్ అయ్యి మీ పేరు పైన లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఉన్నాయనుకోండి, మీకు ఎక్కువ లోన్ లిమిట్ అనేది వస్తుంది మీ సిబిల్ హిస్టరీ చూసుకొని. సో 1000 నుంచి 80,000 వరకు లోన్ లిమిట్ అనేది వస్తుంది. అండ్ అలాగే మీరు సాలరీడ్ పర్సన్స్ అయినా, లేకపోతే మీకు జిఎస్టీ ఉన్న బిజినెస్, అంటే పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళకి జిఎస్టీ పేయర్స్ ఉంటారు కదా, జిఎస్టీ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది కదా. సో మీరు సాలరీడ్ పర్సన్ అయినా మీకు జిఎస్టీ నెంబర్ ఉన్నా కానీ మీకు లోన్ లిమిట్ అనేది అప్ టు 5 lakhs వరకు అయితే వస్తుంది. 5 lakhs లోపు మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు కొంత లోన్ లిమిట్ అనేది వస్తుంది. అండ్ ఈఎంఐ టెన్యూర్స్, ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని మంత్స్ ఈఎంఐ పెట్టుకోవచ్చు ఇన్స్టాల్మెంట్స్ అంటే ఫ్లెక్సీ లోన్ అని చెప్పాను కదా. సో 80,000 లోపు వచ్చే ఫ్లెక్సీ లోను, దానికి 3 months నుంచి 10 months మధ్యలో మీరు ఈఎంఐ టెన్యూర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు మీకు వచ్చిన లోన్ లిమిట్ని బట్టి. అండ్ సాలరీడ్ పర్సన్స్కి, బిజినెస్ పర్సన్స్కి వచ్చే లోన్కి 4 months నుంచి 36 months వరకు ఈఎంఐ టెన్యూర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది 5 lakhs వరకు లోన్ ఇస్తుంది కాబట్టి ఈఎంఐ టెన్యూర్స్ కూడా ఎక్కువ ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్లెక్సీ లోన్ తీసుకుంటే 24% నుంచి 29.95 అంటే 30% పర్ యానం వరకు అయితే మీకు ఛార్జ్ అనేది పడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మంత్లీ 2 రూపీస్ నుంచి 2.5 రూపీస్ మధ్యలో అట్లా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఫ్లెక్సీ లోన్కి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ, సాలరీడ్ పర్సన్స్కి కానీ స్టార్టింగ్ 16%
పర్ యానం నుంచి 29.95% పర్ యానం వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. అంటే దగ్గరగా 1.5 రూపీస్ నుంచి మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది కంప్లీట్గా మీ సిబిల్ స్కోర్ పైన, మీ మంత్లీ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. అండ్ తర్వాత ప్రాసెసింగ్ ఫీ. సో ప్రతి లోన్లో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది కదా. ఇందులో ఫ్లెక్సీ లోన్ తీసుకున్న వాళ్ళకి మినిమం 150 రూపీస్ నుంచి 4,356 రూపీస్ మధ్యలో ప్రాసెసింగ్ ఫీ అనేది పడుతుంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ బిజినెస్ జిఎస్టీ నెంబర్ తోటి తీసుకుంటారు కదా, వాళ్ళకి 420 రూపీస్ నుంచి 8,000 మధ్యలో ప్రాసెసింగ్ ఫీ అనేది పడుతుంది. ఇది మీకు వచ్చిన లోన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ లోన్ వస్తే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, తక్కువ లోన్ వస్తే తక్కువ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అండ్ అట్లాగే సాలరీడ్ పర్సన్స్ ఉన్నారు కదా, 5 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు వాళ్ళు కూడా. సో వాళ్ళకి స్టార్టింగ్ 600 నుంచి 13,750 రూపీస్ వరకు ప్రాసెసింగ్ ఫీ అనేది పడుతుంది. ఎందుకంటే సాలరీడ్ పర్సన్స్ వల్ల ఇన్కమ్ ప్రూఫ్, సాలరీ స్లిప్స్ ఇవన్నీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాసెసింగ్ ఫీ అనేది ఎక్కువగా ఉంది. మీకు వచ్చిన లోన్ లిమిట్ బట్టి ప్రాసెసింగ్ ఫీ పడుతుంది. తక్కువ లోన్ లిమిట్ వస్తే 600,000 రూపీస్ అట్లా మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది పడుతుంది. అండ్ అట్లాగే మంత్లీ ఇన్కమ్ వచ్చేసి, సో మీరు ఫ్లెక్సీలోనే తీసుకోండి, సాలరీడే తీసుకోండి, బిజినెస్లోనే తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మినిమం మీ మంత్లీ ఇన్కమ్ అనేది 10,000 రూపీస్ ఎబో అయితే ఉండాలి. ఫ్లెక్సీ లోన్ తీసుకునే వాళ్ళకి 10,000 రూపీస్, 15,000 రూపీస్ ఎంతున్నా నడుస్తుంది. సో సాలరీడ్ పర్సన్స్కి, బిజినెస్ పర్సన్స్కి ఎట్లాగో యాజ్ యూజువల్గా ఒక 20,000-25,000 పైన ఉంటుంది. మినిమం 10,000 పైన ఉండాలని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డేటా సేఫ్టీ చూసుకున్నట్లయితే ఈ యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ కాంటాక్ట్స్ కానీ, గ్యాలరీ అంటే ఫొటోస్, వీడియోస్ లాంటివి అస్సలు పర్మిషన్ అనేది తీసుకోదు. సో మిగతా నార్మల్ సేఫ్ యాప్స్, బ్యాంకింగ్ యాప్స్ ఏవైతే పర్మిషన్స్ తీసుకుంటాయో అట్లాంటివి మాత్రమే తీసుకుంటుంది. సో మీ కాంటాక్ట్స్ కానీ, గ్యాలరీ కానీ ఇలాంటివన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. సో ఇది నేను చెప్పడం కాదు, ప్లేస్టోర్లో వీళ్ళ యాప్ ఉంది కదా, వీళ్ళ యాప్ అబౌట్లో యాప్ పర్మిషన్స్లో ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు చూడండి. కాంటాక్ట్స్ కానీ, గ్యాలరీ పర్మిషన్స్ కానీ వీళ్ళు తీసుకోవట్లేదు. సో ఇది కంప్లీట్ క్రెడిట్ బిల్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ క్రెడిట్ బిల్ లోన్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. సో ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు లోన్కి అయితే అప్లై చేసుకోండి. మా లింక్ నుంచి అప్లై చేసుకోవడం ద్వారా మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే, సో మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఎక్కడైనా స్టక్ అయినా, మీకు లోన్ డిస్బర్స్మెంట్ అంటే లోన్ మీ బ్యాంక్ వచ్చే ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మాకు మెయిల్ చేస్తే మా మెయిల్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో మా లింక్ నుంచి అయితే మాకు ట్రాకింగ్ డేటా ఉంటుంది కాబట్టి మేము మీకు మెయిల్ ద్వారా హెల్ప్ అనేది చేయొచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ నుంచి అయితే మీరు లోన్కి అప్లై చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ క్రెడిట్ బి లోన్కి ఎలా అప్లై చేసుకోవాలని డెడికేటెడ్ స్పెషల్ వీడియో చేశా. సో ఎవరికైతే అప్లై చేసుకునే ప్రాసెస్ తెలియదో, సో ఆ నాలెడ్జ్ లేదో వాళ్ళకు అది క్లియర్గా యూజ్ అవుద్ది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, కమెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తా. ఒకసారి ఆ వీడియోని చూసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో మనీ వ్యూ లోన్ యాప్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్లీ ఆర్బీఐ అప్రూవ్డ్, 100% ఆర్బీఐ అప్రూవ్డ్ అండ్ 100% సెక్యూర్డ్ యాప్, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది మీకు. ఇది కూడా మనీ వ్యూ యాప్ కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో నేను లైవ్గా చూసా. 0 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా లోన్ అప్రూవల్ అనేది ఇచ్చింది. సో ప్రతి ఒక్కరికి 0 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఇస్తుందని చెప్పి నేను 100% చెప్పట్లేదు, బట్ అది అల్గారిథం, యాప్ అల్గారిథం. కొంతమందికి 0 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా అప్రూవల్ అయితే ఇచ్చింది లోను. ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి 5,000 నుంచి 10 lakhs వరకు అయితే లోన్ లిమిట్ వస్తుంది. ఇది కంప్లీట్లీ మీ సిబిల్ స్కోర్ అండ్ మంత్లీ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈఎంఐ 10 years వచ్చేసి 3 months నుంచి 60 months వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 16% పర్ యానం నుంచి 36% పర్ యానం వరకు అయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. మంత్లీ చూసుకున్నట్లయితే 1.33% పర్ మంత్ నుండి 2.5 రూపీస్ పర్ మంత్. సో ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 2% నుంచి 5% వరకు మీ లోన్ అమౌంట్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh లోన్ అమౌంట్ వచ్చింది అనుకోండి, అందులో 2% అంటే 2,000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ. ఇట్లా 2% నుంచి 5% వరకు ఒక్కొక్కలకు ఒక్కొక్కలాగా ప్రాసెసింగ్ ఫీ అనేది కట్ అవుతుంది. అండ్ ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి సాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మినిమం ఇన్కమ్ వచ్చేసి 13,500 రూపాయలు అయితే మీ మంత్లీ ఇన్కమ్ ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఏజ్ వచ్చేసి 21 years నుంచి 57 years అబోవ్ ఉన్న వాళ్ళు ఇందులో లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డాటా సేఫ్టీ చూసుకున్నట్లయితే మనీ వ్యూ యాప్ కూడా మీ కాంటాక్ట్స్ కానీ, గ్యాలరీ పర్మిషన్స్ కానీ తీసుకోవట్లేదు. అంటే మీ కాంటాక్ట్స్ అండ్ ఫొటోస్, వీడియోస్ లాంటివి ఈ యాప్కి అవసరం లేదు, వాటి పర్మిషన్స్ కూడా తీసుకోవట్లేదు. ఇవి మాత్రం కంప్లీట్గా ఈ యాప్లో సేఫ్గా అయితే ఉంటాయి. ప్లేస్టోర్లో వీళ్ళు పర్మిషన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. అండ్ మనీ వ్యూలో మీకు లోన్ యాప్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. వీళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఈ మనీ వ్యూ లోన్ యాప్కి అప్లై చేసుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మనీ వ్యూ లోన్కి అప్లై చేసే లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్లుగా మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏ డౌట్ ఉన్నా కానీ, ఎక్కడైనా స్టక్ అయినా కానీ మన నుంచి మీకు హెల్ప్ అయితే వస్తుంది.
వస్తుంది, ట్రాక్ చేసి చెప్పడానికి అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి అయితే ఈ లోన్కి అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ మనీ వ్యూ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో డెడికేటెడ్ వీడియో చేసా. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇన్ కేస్ మీకు లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ తెలియకపోతే ఆ వీడియో చూసి అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసా అందులో. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి ప్రివో లోన్ యాప్. సో ఇది కూడా ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎన్బిఎఫ్సి యాప్. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ అన్నట్టు. సో ఇది కూడా ఆర్బీఐ ఏవైతే రెగ్యులేషన్స్ ఇస్తాయో, ఏవైతే రూల్స్ పెడుతుందో ఆ రూల్స్ని కంపల్సరీ ఫాలో అవుతూ మనకు వర్క్ అయితే చేస్తుంది. ఆ రూల్స్ ఫాలో కాకపోతే ఈ యాప్ అనేది బ్యాన్ అయిపోతుంది ఇండియాలో ఆటోమేటిక్గా. కాబట్టి ఇది కూడా సేఫ్ అండ్ సెక్యూర్ యాప్. ఇందులో కూడా లోన్ లిమిట్ వచ్చేసి మీకు అప్ టు 5 lakhs వరకు అయితే వస్తుంది. 5 లక్షల లోపు మీకు లోన్ లిమిట్ ఎంతైనా రావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. అది కంప్లీట్లీ మీ సిబిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇచ్చారు. 9.99%, అంటే 10% పర్ యానం అనుకోండి. అంటే 80 పైసా అట్లా నుంచి 85 పైసా నుంచి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుద్ది. బట్ మ్యాక్సిమం ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటాం అనేది వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళ ప్లాట్ఫామ్లో మెన్షన్ చేయలేదు. సో మీరు అప్లై చేసేటప్పుడు, అంటే లోన్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ క్లియర్గా కనబడుద్ది. అండ్ ఈఎంఐ 10 years, 3 months నుంచి 60 months వరకు అయితే ఈఎంఐ 10 years మీరు సెట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి అప్ టు 5% లోపు మీకు ఎంతైనా ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టవచ్చు. అంటే ₹1,00,000 లోన్ తీసుకుంటే మీరు 5,000, 5% అంటే 5,000 లోపు మీకు ఎంతైనా ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టవచ్చు. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది ప్రతి కంపెనీలో బ్యాంక్లో లోన్ తీసుకున్నా కానీ మీకు యాజ్ యూజువల్గా ఉంటుంది. అండ్ ఇందులో ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ 21 years నుంచి 60 years మధ్యలో ఉన్నవారు ఇందులో లోన్కి అప్లై చేసుకోవచ్చు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 18,000 అబోవ్ ఉండాలి మినిమం అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అట్లాగే సిబిల్ స్కోర్ వచ్చేసి 700 అబోవ్ ఉంటే మేము లోన్ అప్రూవల్ ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు వీళ్ళ ప్లాట్ఫామ్లో. బట్ 700 లో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉంటే 700 లో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. మీ లక్ బెటర్గా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డేటా సేఫ్టీ చూసుకున్నట్లయితే ఈ యాప్లో కాంటాక్ట్స్ సేఫ్. నేను ఓపెన్గా చెప్తున్నా, సో ఏది దాచిపెట్టేది లేదు ఇక్కడ. కాంటాక్ట్స్ అనేది సేఫ్. బట్ మీ SD కార్డ్ పర్మిషన్ అనేది తీసుకుంటుంది ఇది. SD కార్డ్ అంటే మీ మొబైల్లో మెమరీ కార్డ్ ఉంటుంది కదా, సో మెమరీ కార్డ్ పర్మిషన్ అనేది తీసుకుంటున్నది. సో ఈ యాప్కి మెమరీ కార్డుతో అసలు పనే ముందు నాకు అర్థం కాలేదు ఇందులో, బట్ పర్మిషన్ అనేది తీసుకుంటుంది. సో అది మీ ఆప్షన్. సో SD కార్డులో నాకు అంత సేఫ్ డేటా ఏం లేదు, నేను ఆ డేటాని వేరే దాంట్లోకి మూవ్ చేసుకుంటా, ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ మూవ్ చేసుకొని నేను యాప్ ఇన్స్టాల్ చేసుకుంటా అంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రివో యాప్లో ఇదొక్కటి చిన్న మైనస్ పాయింట్. కాంటాక్ట్స్ అనేది అస్సలు తీసుకోవట్లేదు, మీరు చూసుకోండి స్క్రీన్ పైన. బట్ SD కార్డ్ పర్మిషన్ అనేది తీసుకుంటుంది. సో ఇది ఒకసారి చూసుకొని మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. బట్ ఇప్పటికీ ఈ యాప్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేరు ఈ యాప్ ద్వారా ఎవరు కూడా. సో ఈ యాప్లో లోన్ అప్లై చేసుకోవడానికి కూడా నేను అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రివో లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా డెడికేటెడ్ వీడియో చేశా. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ తెలియని వాళ్ళకి అది చూసి అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇవి టాప్ 3 లోన్ యాప్స్ ప్రెజెంట్ అయితే జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటి. ఇవి కాకుండా బోనస్గా మీకు ఒక 2 యాప్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తా. స్మార్ట్ కాయిన్ యాప్ అనేది ఉంటుంది. ఇది కూడా ట్రస్టెడ్ యాప్. ఇందులో కూడా మీకు 5 lakhs వరకు లోన్ లిమిట్ అనేది వస్తుంది. అండ్ ఇది సెక్యూర్డ్. మీకు కాంటాక్ట్స్ కానీ గ్యాలరీ పర్మిషన్స్ కానీ తీసుకోదు. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ప్రివో యాప్ అనేది SD కార్డ్ పర్మిషన్ తీసుకుంది, కానీ అదే ఈ యాప్ కాంటాక్ట్స్ గ్యాలరీ పర్మిషన్స్ అనేది అస్సలు తీసుకోవట్లేదు. స్క్రీన్ పైన క్లియర్గా ఉంది చూడండి. అండ్ తర్వాత 5th యాప్ వచ్చేసి ఇండి అనేది ఒక లోన్ యాప్ కాదు, ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ప్రొడక్ట్. ఇందులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది, క్రెడిట్ లైన్ ఉంది, ఇట్లా మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఇందులో కూడా 5 lakhs వరకు లోన్ లిమిట్ అనేది వస్తుంది. మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ లోన్ లిమిట్ అనేది వచ్చింది, వాళ్ళు కమెంట్ కూడా చేశారు వీడియోలో. నేను స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి వీలైతే. సో 5 lakhs వరకు లోన్ లిమిట్ వస్తుంది. ఇందులో ఒక్క కండిషన్ ఏంటంటే ఈ ఇండిలో మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ఇండి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసుకోవాలి అని అంటే, లోన్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు వీడియో KYC అవన్నీ చేసుకునే బదులుగా వీళ్ళు ఇండి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అందులో బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి. మీకు ATM కార్డు వస్తుంది అండ్ క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే. దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకసారి అది చూసి మీరు ఇండి జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఒక ₹500 డిపాజిట్ చేస్తే మీకు అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీ 500 మీరు తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ క్రెడిట్ లైన్ అని చెప్పేసి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసేసి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు లోన్ లిమిట్ ఎంత వస్తే అంతా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 5 లక్షల లోపు మీకు 1 lakh వచ్చింది అనుకోండి, 1 lakh మీరు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీ EMI 10 years అనేది స్టార్ట్ అవుతాయి. ఇది కూడా జెన్యూన్ యాప్,
ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క యాప్ కాబట్టి ఎలాంటి ఫ్రాడ్ చేయడం అనేది అయితే ఉండదు. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. స్మార్ట్ కాయిన్ లింక్ అండ్ ఇండి పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే లోన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో దానిపైన క్లిక్ చేసి మీరు లోన్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. సో మా టీం అనేది మీకు రెస్పాండ్ అవుతుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.